హాయ్ హలో నమస్తే. ఈరోజుటి మన వీడియో అడ్డాప్సల గ్రామంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ రైతు బిడ్డగా పేరు తెచ్చుకున్న డొల్లు జగదీశ్వరరావు గురించి. ఈయన ప్రత్యేకత ఏమిటంటే తను పండించే పంటలలో కూరగాయలు అయితేనేమి, వరి పండించడంలో అయితేనేమి ఎటువంటి రసాయనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందు కానీ వాడకుండా ఇటు ప్రకృతిని అటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఎటువంటి లాభాపేక్షతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వాలు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఉన్న లాభాలు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి రైతులకు ఆదర్శవంతంగా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. మరి ఇలాంటి రైతుకు లైక్ కొట్టకుండా ఉండగలమా? మరెందుకు ఆలస్యం, లైక్ కొట్టి ఈయన్ని అభినందిద్దాం. థ్యాంక్ యూ.